రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 6 స్థానాల్లో ఉపాధ్యాయ పట్టుభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. ఏపీలో 2 పట్టుభద్రుల ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి, తెలంగాణలో 2 టీచర్ ఎమ్మెల్సీ ఒక పట్టుభద్రుల స్థానానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ కోటాలో భాగంగా ఏపీ, తెలంగాణలో 10 ఎమ్మెల్సీ స్థానాలు ఎన్నికకు తాజాగా మరో నోటిఫికేషన్ జారీ అయింది. శాసన మండలిలో సభ్యుల కూర్పు ఎన్నికలు భిన్నంగా ఉంటాయి. కొన్ని వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు మండలిలో ఉంటుంది. పట్టుభద్రుల ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక నియోజకవర్గాలు ఉండటం దీనికి ఉదాహరణ. అయితే ఎందుకిలా ఈ 2 వర్గాలకే ప్రత్యేక స్థానాలు ఏర్పాటు వెనుక రాజ్యాంగ రూపకర్తల ఉద్దేశం ఏమిటి? అంతేకాదు, మండలి ఎన్నికల్లో పట్టుభద్రుల ప్రచార ఖర్చులపై ఎలాంటి పరిమితి లేదు. ఇలా ఎందుకు? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 169 ఒక రాష్ట్రంలో శాసన మండలి ఏర్పాటు రద్దు అంశాలను వివరిస్తుంది. శాసన మండలి ఉండాలా వద్దా అనే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశం. 1958లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా శాసన మండలి ఏర్పాటైంది. అయితే 1985లో ఎన్టీఆర్ ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. ఆ తర్వాత 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం హయాంలో మండలి ఏర్పాటైంది. ప్రస్తుతం దేశంలో కేవలం 6 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లలో మాత్రమే శాసన మండలి ఉన్నాయి. మొత్తం అసెంబ్లీ సభ్యుల్లో 3వ వంతు సంఖ్యతో శాసన మండలి ఏర్పాటవుతుంది. ఇది శాశ్వత సభ సభ్యుల పదవి కాలం 6 ఏళ్ళు. ప్రతి 2 ఏళ్లకు మొత్తం సభ్యులలో 3వ వంతు మంది పదవి కాలం ముగుస్తుంది. మొత్తం సంఖ్యలో 3వ వంతు సభ్యులను స్థానిక సంస్థల ప్రతినిధులు, మరో 3వ వంతు సభ్యులు ఎమ్మెల్సీల ద్వారా, 6వ వంతు సభ్యులు గవర్నర్ ద్వారా నామినేట్ అవుతారు. 12వ వంతు సభ్యులు పట్టుభద్రుల, మరి 12వ వంతు సభ్యులు ఉపాధ్యాయుల ద్వారా ఎన్నికవుతారు. ఎందుకు ఈ విధానం తీసుకొచ్చారు? స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో ఉన్న తక్కువ అక్షరాస్యత శాతం ఈ ప్రత్యేక స్థానాల ఏర్పాటు వెనుక ఒక కారణంగా భావిస్తారు. మేధావి వర్గంగా భావించే ఉపాధ్యాయులు, పట్టుభద్రుల రాజకీయాలు, కులమతాలతో సంబంధం లేకుండా శాసన మండలిలో చర్చలు, చట్టాలు రూపకల్పనలో సరైన సూచనలు ఇస్తారన్న నమ్మకంతో చేసిన ఏర్పాటు ఇది. అప్పట్లో ఈ స్థానాల్లో ఎన్నికల్లో రాజకీయాలు లేవు అని మాజీ టీచర్స్ ఎమ్మెల్సీ అన్నారు. 1951 జనాభా లెక్కల ప్రకారం భారత అక్షరాస్యత 18.33% కాగా 2011 జనాభా లెక్కల ప్రకారం అది 74.04%గా తేలింది. గతంలో పోలిస్తే ఎన్నికయ్యే సభ్యుల్లో గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఈ ప్రత్యేక స్థానాల అవసరం ఎంతవరకు అనే చర్చ ఉంది. రాజ్యాంగ స్ఫూర్తి నెరవేరుతుందా? పట్టుభద్రుల స్థానాల్లో ఓటర్ నమోదు సంఖ్య ఆశించిన స్థాయిలో ఉండటం లేదన్న వాదనలు ఉన్నాయి. ఉపాధ్యాయ పట్టుభద్రుల స్థానాల ఎన్నికల రాజకీయాలు పెరిగాయన్న విశ్లేషణలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు మించిన రాజకీయం కనిపిస్తుంది. సమస్యలపై అవగాహన ఉన్న వారు కాకుండా కులం, డబ్బుకు ప్రాధాన్యత పెరుగుతుంది. అభ్యర్థుల ఖర్చులపై పరిమితి లేకపోవడంతో ఎంత ఖర్చు చేశారన్న లెక్కలు చూపాల్సిన అవసరం లేకుండా పోయింది అని కరీంనగర్కు చెందిన సీనియర్ జర్నలిస్టు ఒకరు చెప్పారు. లోక్సభ, అసెంబ్లీ స్థానాలు ఎన్నికల్లో సభ్యుల ప్రచార ఖర్చులపై ఈసీ గరిష్ట పరిమితి విధించింది. అయితే అరుణాచల్ ప్రదేశ్, గోవా లాంటి చిన్న రాష్ట్రాలు కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలను మినహాయిస్తే దేశం మొత్తం మీద లోక్సభ, ఎంపీ స్థానాలకు గరిష్టంగా 95 లక్షల, ఎమ్మెల్యే అభ్యర్థులకు 40 లక్షల పరిమితి ఉంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చుపై ఎలాంటి పరిమితి లేదు. ఖర్చుపై పరిమితి విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర న్యాయశాఖను భారత ఎన్నికల సంఘం గతంలోనే కోరింది. సాధారణ ఎన్నికలతో పోలిస్తే గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల తీరు వేరుగా ఉంటుందని ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అంటున్నారు. ఉద్యోగ వేటలో ఉండే పట్టుభద్రులు స్థానికంగా ఉండకపోవటమే వారి ఓటరు నమోదు సంఖ్య తక్కువ ఉండటానికి ఒక కారణం. దేశాభివృద్ధిలో విద్యారంగం ప్రధానమైందని భావించి సామాజిక చైతన్యం ఉన్న సమూహాలుగా వీరికి ప్రత్యేక ప్రాతినిధ్యం ఇచ్చారు. అయితే డబ్బు, పార్టీల ప్రాబల్యం పెరగడంతో వాటి అండ ఉన్నవారి స్థానాల నుంచి వస్తున్నారు. ఆ వర్గాలే పోటీలో లేనప్పుడు ఆ స్థానాలకు అర్థం లేకుండా పోతుంది అని అన్నారు. అయితే విద్యార్థుల, నిరుద్యోగులు, ఉద్యోగుల హక్కుల సాధనలో ఈ నియోజకవర్గాల ఎమ్మెల్సీల పాత్ర కీలకమని, వారి గొంతు వినిపించడానికి తాము కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి అన్నారు.
లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది పెద్దల సభ. అసెంబ్లీలు రూపొందించిన బిల్లులను ఎమ్మెల్సీలు క్షుణ్ణంగా పరిశీలించి అది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అన్నది చర్చించి ఆమోదమో తిరస్కరణో చేస్తారు. ఎమ్మెల్సీలు ప్రజల సంక్షేమానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తారు అని తెలంగాణకు చెందిన సీనియర్ గ్రాడ్యుయేట్ ఓటరు ఒకరు అభిప్రాయపడ్డారు. ప్రత్యేక విమానాలు, శాసన మండళ్లు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారుతున్నాయని, వాటి అవసరం లేదని హైదరాబాద్కు చెందిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్కు చెందిన ఈ స్థానాలకు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రిజిస్ట్రేషన్ చేయాల్సి రావటం అర్హత గల ఓటర్లు నమోదు సంఖ్య తగ్గటానికి కారణమవుతుంది. ఈ ప్రక్రియ సులభతరం చేయాలి అని ఆయన అన్నారు. తమను ఎన్నుకున్న వర్గాల సమస్యలపై మండలిలో ప్రాతినిధ్యం వహించేది లేదు. ఇదొక కలగూర గంప, అనవసర ఖర్చుగా మారింది. ప్రత్యేక స్థానాలు ఎన్నికల్లోనూ విపరీతమైన రాజకీయ జోక్యం కనిపిస్తుంది. గెలుపును ప్రెస్టేజీగా భావిస్తున్నారు. ప్రత్యేక విమానాలు ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేస్తున్నారు. గతంలో అయితే గెలిపించండి అని రొటీన్గా అప్పీలు మాత్రమే చేసేవారు అని పద్మనాభ రెడ్డి అన్నారు. అయితే కొందరు ఈ అభిప్రాయంతో విభేదిస్తున్నారు. రాజకీయ పార్టీల్లో సద్విమర్శ, ఆత్మవిమర్శల కోసం మేధావుల ప్రాతినిధ్యం ఉండే మండలి ఉండాలి. దీన్ని రద్దు చేయాలనడంలో అర్థం లేదు. అలా చేస్తే లాభం మాత్రం ఉండదు. రిటైర్ ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు. మండలి ఉండాలని నేను వ్యక్తిగతంగా కోరుకుంటున్నా. పోలింగు పర్సంటేజ్ తక్కువ ఉండాలనటం సరికాదు. అసెంబ్లీ ఎన్నికల్లో 40% పోలింగ్ అయిన నియోజకవర్గాలు కూడా చూసాం. అయితే గత స్పిరిట్ మాత్రం లోపించింది. గొంగళ మీద కూర్చొని తింటూ వెంట్రుకలు వస్తున్నాయంటే ఎలా అని ఏపీ మాజీ ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ రాజు అంటున్నారు.